తాళం కూడా మరిగారం చేస్తాం. తాళం చెరువు నా దగ్గర లేదండి. చెరువు ఈ గ్రామం పెదవుప్పురం గ్రామం అండి. గత 260 సంవత్సరాల కిందట ఇదే గ్రామం ఉపప్రాయీపురం అనే నామకరణం చేయబడింది. దాదాపు 200 సంవత్సరాల కిందట. తర్వాత రాను రాను ఉపప్రాయీపురం అనే గ్రామాన్ని పూర్వం పెద్దలు ఉప్పులం కింద మార్చారు. పెదవుప్పురం గ్రామం కింద. ఇది పెదవుప్పులం అంటే గ్రామంలో జనాలు ఎక్కువ ఉండడంలో, ఎక్కువ హౌసులు ఉండడంలోని పెదవుప్పులం అని పెట్టారు. పక్కనే చిన్నప్పులం అనే గ్రామం కూడా ఉన్నది. అది కొద్ది చిన్న ఊరు కనుక చిన్నప్పులం, ఇది పెదవుప్పులంగా నామకరణం చేయబడింది. అయితే ఈ పెదవుప్పులం గ్రామంలో వేసి ఉన్నటువంటి బ్రహ్మలింగేశ్వర స్వామి, రాజరాజేశ్వరీదేవి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి. ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే 5000 సంవత్సరాల కిందట ఇక్కడ ఈయన వెలిసిన శివలింగం అండి. బ్రహ్మలింగేశ్వర స్వామి వెలిసిన స్వయంభూ లింగం. అయితే మన తరాలకు వచ్చేసేసి 5000 సంవత్సరాల తర్వాత, 260 సంవత్సరాల తర్వాత ఈ యొక్క శివలింగం ఒక పుట్టలో ఉండడం వల్ల పూర్వం తాలూకా 200 సంవత్సరాల కిందట ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియని పక్షంలో ఈ స్వామివారు ఒక మహాశివభక్తుడికి కల్లో కనిపించి, అప్పుడు ఈ గ్రామం పేరు ఉపప్రాయీపురం. ఈ గ్రామం ఈ యొక్క విశిష్ట కొండ కల్లో కనిపించడం వల్ల ఆ కల్లో ఎలాగైతే స్వామివారికి ఆ శివభక్తుడు కనిపించారో అదే రూపంలో ఈ పెదవుపురం గ్రామం అనే నామకరణం. అంతకుముందు ఉపప్రాయీపురం గ్రామం ఎక్కడుందా అనేది మ్యాప్లో కూడా లేనటువంటి సంఘటన ఆ రోజుల్లో. కనుక కల్లో ఎలాగైతే రూట్ కనిపించిందో అదేవిధంగా ఈ గ్రామం వచ్చి ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కలిసి కొండను చూసి, కొండ పైభాగంలో ఒక పుట్టలో ఉన్నటువంటి శివలింగాన్ని ఆయన కల్లో కనిపించినట్టు పుట్ట పైభాగం తీస్తే శివలింగం కనిపించింది. అప్పుడు చుట్టూ పుట్టని తొలగించి చిన్న పందిరి వేసి ఆయన వెళ్ళిపోయి మళ్ళా వచ్చి అంతరాలయం, గర్భాలయం ఆయన కట్టి తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి అప్పచెప్పి దాదాపు వాళ్ళు 7 తరాలు ఈ స్వామివారికి పూజలు చేశారు. తర్వాత వాళ్ళ తరంతరం 1959లో మా నాన్నగారైనటువంటి బాదంపూడి కుమారస్వామి గారు ఈ గ్రామం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా గత 2202 వరకు కూడా మా నాన్నగారైనటువంటి బాదంపూడి కుమారస్వామి గారు మాత్రమే ఈ దేవాలయంలో అచ్చగత్తన చేశారు. 2002 నుంచి కూడా వాళ్ళ కుమారునైనటువంటి నాగపార్వతీశ్వరు నా పేరు అచ్చగత్తం చేస్తున్నాను ఇక్కడ నేను. ఆ రోజు నుంచి కూడా 2000 సంక్రాంతి